సార్ ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే పీఓకేని ఆక్రమించుకునే అవకాశం ఉందంటారా భారత్‌కి ఈసారి ఇంకా? ఇలాంటి అవకాశం పోతే మళ్ళీ దొరకదని కూడా అందరూ చెప్తున్నారు కాబట్టి, దిస్ ఈస్ ద రైట్ టైమ్ అని చెప్తున్నారు కాబట్టి, ఈజ్ ఇట్ ఎందుకంటే పాసిబుల్? పిఓకేని ఆక్రమించుకోవడం అంటే ఇంకొక 53 లక్షల మందిని భారతదేశంలో కలుపుకోవడం. హ్మ్. యాక్చువల్ గా పిఓకేలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఉన్న యువతరం పాకిస్తాన్ ప్రభుత్వానికి విరుద్ధంగా మొన్న 5 లక్షలతో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. హ్మ్. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఇటు పక్కన చూస్తే మన కాశ్మీర్ లో బ్రహ్మాండంగా టూరిజం డెవలప్ అవుతోందని వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి విరుద్ధంగా నిరసనలు ప్రకటించారు. ఓకే. సో ఇటువంటి తరుణంలో పాకిస్తాన్ లో ఉన్న పిఓకేలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు పాకిస్తాన్ వద్దు, మేము భారతదేశంలో కలిసిపోదామన్న అటువంటి వాతావరణాన్ని మనం సృష్టించగలిగితే హ్మ్. అప్పుడు మనం కలుపుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు భారతదేశం మీద ఆధారపడి ఉంటారు. ఓకే. లేకుంటే ఏంటంటే బలవంతంగా వాళ్ళని వెళ్ళి ఆక్రమించుకుంటే ఏమవుతుందంటే అక్కడ మళ్ళా వాళ్ళ చర్యలు మొదలవుతాయి. లేకుంటే మనకున్న ఆర్థిక నిధులన్నీ కూడా అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఓకే. సో ఆ విధంగా చేయగలిగితే ఫైనల్ గా అవి జరగబోతుంది. పాకిస్తాన్ 5 ముక్కలుగా విడిపోతుంది చూడండి త్వరలో. అవును. పంజాబ్, సింధు, తర్వాత ఖైబర్ పఖ్తూనిస్తాను, బలూచిస్తాను, గిల్గిట్ బల్టిస్తాను, ఇవి తర్వాత పిఓకే. ఈ విధంగా అవి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో కలవాలి అని వాళ్లే కోరబోతున్నారు. ఆ తర్వాత అప్పుడు భారతదేశం అనుకుంటున్న అఖండ భారత్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుందండి. దానికోసం మన చర్యలు కంటిన్యూస్ గా ఉండాలి పాకిస్తాన్. ఓకే. సో మనం ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా గానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందంటారు మీరు ఈ వార్ ఫినిష్ అయ్యే వరకు కూడా అసలకి. అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే దట్ ఇస్ ఎ రోగ్ స్టేట్, దట్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్. ఒక టోటల్ గా ఫెయిల్ అయిన రాష్ట్రం అది, దేశం. కాబట్టి వాడు ఏదైనా చేస్తారు. కాబట్టి మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి.